హలో వెల్కమ్ టు యాడీ వ్లాగ్స్. ఈరోజు మేము సెయింట్ లూయిస్ కి మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్ కి వెళ్ళబోతున్నామండి. అదే సెయింట్ లూయిస్ గేట్వే ఆర్చ్. లెట్స్ గో దేర్ అండ్ లెట్స్ మీట్ దేర్. ఇప్పుడే డౌన్ టౌన్ వచ్చేసామండి. కార్ కూడా పక్క బిల్డింగ్ లో పార్క్ చేసాము. మీరు చూస్తున్నట్టయితే ఎదురుగా ఆర్చ్ ఉన్నది. అక్కడికి వెళ్ళటానికి జస్ట్ 2 minutes పడుతుంది. దాని పక్కనే ఓల్డ్ కోర్ట్ హౌస్ ఉన్నది. అది కూడా చాలా ఫేమస్ సెయింట్ లూయిస్ కి. ఇప్పుడైతే ఆర్చ్కి వెళ్దాము. లెట్స్ గో. వచ్చేసామండి సెయింట్ లూయిస్ ఆర్చ్కి. ఇదే మన గేట్వే ఆర్చ్. మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం మీరు గమనిస్తే పైన విండోస్ లాగా కనిపిస్తున్నాయి కదా, అంత పైకి వెళ్ళి మనం వ్యూ చూడటానికి ప్రీ బుకింగ్ చేసేసుకున్నాను కూడాను ఆల్రెడీ. అలా పైకి వెళ్ళటానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈస్ట్ ట్రామ్ వెస్ట్ ట్రామ్ అని 2 ఉంటాయి. అలా ట్రావెల్ చేసి పైకి వెళ్తాము. అక్కడ నుంచి వ్యూ మనకి చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాము. అలాగే మీరు కింద చూస్తున్నట్టయితే ఒక మ్యూజియం కూడా ఉన్నదండి. అది మొత్తం ఈ సెయింట్ లూయిస్ హిస్టరీ కోసం, ఆర్చ్ హిస్టరీ కోసం మొత్తం అంతా కూడా అందులో ఉంటుంది. అది కూడా వెళ్ళి చూద్దాము. నా వెనకాల చూస్తున్నారు కదండి, అదంతా కూడా డౌన్ టౌనే. మీకు ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ లోనే ఓల్డ్ కోర్ట్ హౌస్ అని, అది కూడా ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదండి ఆర్చ్ అసలు ఎంత టాల్ గా ఉన్నదో. దీని హైట్ మీకు చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. 630 feet హైట్ అండి. ఇది చాలా బాగుంటుందండి వ్యూ. మీరు ఇక్కడికి వస్తే తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ అండి ఇది. చుట్టూ కూడాను చాలా గ్రీనరీ ఉంటుందండి. పార్క్ కూడా ఉంటుంది. మీరు రెస్ట్ తీసుకొని అక్కడ అలా కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్ వాక్ కి కూడా రావచ్చు. డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే అండి. మనకి ఆర్చ్ పక్కనే బోట్ రైడ్, హెలికాప్టర్ రైడ్ కూడా ఉన్నాయండి. మీరు గమనిస్తున్నట్టయితే అక్కడ ఒక బోట్ వెళ్తున్నది. అలాగే మీరు ఇక్కడ హెలిప్యాడ్ చూస్తున్నారు కదా, ఇది హెలికాప్టర్ రైడ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెలికాప్టర్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మిసిసిపి రివర్. మిసిసిపి రివర్కి మీరు అటు సైడ్ చూస్తున్నదేమో ఇలినాయ్, అదొక స్టేట్. అలాగే మనం ఉన్నదేమో మిస్సోరీ స్టేట్. ఈ రివర్ 2 స్టేట్స్ని సెపరేట్ చేస్తుంది. ఇది జస్ట్ ఆర్చ్ పక్కనే ఉంటుందండి ఈ రివర్. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ పెట్స్ ఉన్న వాళ్ళు పెట్స్ కూడా తీసుకొని రావచ్చు. బట్ పైన అయితే అలౌ చేయరు పెట్స్ని. ఇలా పార్క్లో అలా అయితే తిప్పొచ్చు పెట్స్ తీసుకొని వచ్చి. మీకు ఇందాక చెప్పాను కదండి పార్క్ అని. ఇలాగే ముందుకు వెళ్తే చాలా పెద్ద ఏరియా ఉంటుంది. చాలా మంది వస్తారు వాక్ అది చేయటానికి. పెట్స్ తో వస్తారు, బేబీస్ తో వస్తారు. చాలా మంచి స్పాట్. చూస్తున్నారు కదండి, అదే మ్యూజియం ఎంట్రన్స్. ఆర్చ్ పైకి వెళ్ళటానికి కూడా అదే ఎంట్రన్స్. మనం ఇప్పుడు అందులోకే వెళ్తున్నాము. ఇప్పుడే మ్యూజియం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నామండి. అలా కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ నడిస్తే మ్యూజియం ఎంట్రన్స్ వస్తుంది. ఇదే మ్యూజియం ఎంట్రన్స్ అండి. ఎంటర్ అవ్వగానే మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. మీరు అడ్వాన్స్ బుకింగ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఆన్ ది స్పాట్ ఇక్కడికి వచ్చి టికెట్ అయినా తీసుకోవచ్చు. ఎంటర్ అవ్వగానే చాలా పెద్ద స్క్రీన్స్ పెట్టారండి. వాటి మీద సెయింట్ లూయిస్ చుట్టూ ఉన్న వైల్డ్ లైఫ్ గురించి డిస్ప్లే చేస్తూ ఉన్నారు.
ఆద్య అయితే ఈ స్క్రీన్స్ మీద యానిమల్స్ చూసి చాలా ఎక్సైట్ అయింది, చాలా యానిమల్స్ కూడా రికగ్నైజ్ చేసింది. ఆద్యకి ఈ ప్లేస్ అసలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండిందండి. బట్ స్టార్టింగ్ తన ఎక్సైట్మెంట్ చూసాకైతే అసలు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇది ఈ ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి. చూద్దాం ఎలా ఉంటుందో. ఇదేనండి సెయింట్ లూయిస్ మ్యూజియం. మొత్తం సెయింట్ లూయిస్ హిస్టరీ కోసం అలాగే ఆర్ట్ హిస్టరీ కోసం కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చాలాసేపు టైం స్పెండ్ చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రతి డీటెయిల్ చాలా మంది వచ్చి రాసుకొని కూడా వెళ్తారు నోట్స్. మీరు ఇప్పుడు చూస్తున్నవి 1804, 1840 ఈ టైం పీరియడ్ లో యూజ్ చేసిన మెడల్స్ అండి, ఇచ్చిన మెడల్స్. కాకపోతే ఈ ఒరిజినల్ మెడల్స్ కాదు, వాటి రెప్లికాస్ చేసి బట్ యాక్చువల్ సైజ్ లో చేసి పెట్టారు మనకి తెలియటానికి. మీరు ఇప్పుడు చూస్తున్నది ప్రెసిడెంట్ జెఫర్సన్ స్టాట్యూ. అతని స్టాట్యూ అండ్ అతనికి సంబంధించిన బుక్స్ అక్కడ పెట్టారండి. అతనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా దాని కింద మనకి ప్రింట్ చేసి చూపించారు. ఇప్పుడు మనం చూస్తున్నది 1838 నుంచి 1860 అండి. ఇది రివర్ ఫ్రంట్ ఎరా అంటారు. అలా మనం ముందుకు వెళ్తే ఆ టైంలో యూజ్ చేసిన వస్తువుల్ని, గన్స్ ని కూడా మనం చూడొచ్చు. అవన్నీ కూడా మన కోసం స్టోర్ చేసి మ్యూజియం లో పెట్టారు. మీరు మ్యూజియం లో ఏం చూసినా కూడా దాని కింద ఇన్ఫర్మేషన్ అండ్ దాని తాలూకా డీటెయిల్స్ అండ్ ప్రాముఖ్యత కోసం కిందన రాసి పెట్టి ఉంచుతారండి. మనకి ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేకుండా మనం కింద చదువుకుంటే దాని తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు తెలుస్తుంది. ఇది చాలా మంచి ఐడియా అనిపించింది నాకు. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నది అదే టైం పీరియడ్ లో ఉన్న పోర్ట్ ప్లాన్ అండి. దాన్ని రెప్లికా చేసి చూపించారు మనకి ఇక్కడ. ఇప్పుడు ఏదైతే పోర్ట్ చూస్తున్నారో అది 3rd మోస్ట్ బిజియెస్ట్ పోర్ట్ అంట ఆ టైంలో అమెరికాలోని. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిందండి. మొత్తం ఆ మ్యూజియం అంతా కూడా చూస్తున్నంత సేపు ఏదో కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా మొత్తం రెప్లికా చేసి చాలా బాగా పెట్టారు. మ్యూజియం లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డెఫినెట్ గా వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నది ఆర్చ్ రెప్లికా అండి. ఆర్చ్ తో పాటు చుట్టూ ఇంపార్టెంట్ ప్లేసెస్ ని కూడా మీకు ఇక్కడ చూపిస్తారు. మీరు అక్కడ చూస్తున్నట్టయితే ఓల్డ్ కోర్ట్ హౌస్ కూడా ఉన్నది. ఇప్పుడు మనం ఆర్చ్ పైకి వెళ్ళబోతున్నామండి. ముందైతే ట్రామ్ ఎక్కాలి కదా, దానికోసం అయితే వెయిట్ చేయమని చెప్పారు. సో మేము ఇక్కడికి వచ్చి వెయిట్ చేసాము. అలాగే బేబీ స్ట్రోలర్ క్యారీ చేయకుండా ఉండాలి అనుకుంటే ఇక్కడే పక్కన పెట్టుకోవచ్చు అని చెప్పారండి. సో మేము స్ట్రోలర్ ని పక్కనే పెట్టేశాము. మేము నార్త్ ట్రామ్ ఎక్కబోతున్నామండి. లోపలికి రాగానే స్క్రీన్స్ ఉంటాయి, అక్కడ ఒక గైడ్ కూడా ఉన్నారు. సెయింట్ లూయిస్ ఆర్చ్ కోసం ఆ స్క్రీన్స్ మీద డిస్ప్లే చేస్తూ ఉన్నారు. అలాగే గైడ్ కూడా మనకి చెప్తూ ఉంటారు. మీరు అది ఇక్కడ చూడొచ్చు. ఇంకొంచెం ముందుకు వస్తే గైడ్ మనకి అసలు ఈ ఆర్చ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అన్నది కూడా చెప్పారండి. అలాగే దీని తర్వాత వచ్చే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. డెఫినెట్ గా చూడండి, మిస్ అవ్వద్దు. Good evening, folks, and a hearty welcome to our drive-in fair. That's why I say one word to you. Just one word. Hey, listen, just so you plastics. And so, my fellow Americans, ask not what your country can do for you, ask what you can do for your country. 4, 3, 2, 1, 0. One small step for man, one giant leap for mankind.
Just what do you think you're doing there? I feel much better now. I really do. Liberation movement is a joke. They're disabusing of that notion. Free at last! Free at last! Thank Almighty! We are free at last! We hope you have a wonderful time. Come back soon. ఇదే మనం ట్రామ్ కోసం వెయిట్ చేసే ఏరియా అండి. అసలు అది కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా చేశారంటే వాటి మీద కూడా ప్రొజెక్టర్స్ వేసి ఆర్చ్ తాలూకా ఇంపార్టెన్స్, ఆర్చ్ హైట్ నుంచి మిగిలిన మాన్యుమెంట్స్ తో కంపేర్ చేయటం చాలా చాలా బ్రిలియంట్ ఐడియా. అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా చేశారు. ట్రామ్ కోసం వెయిట్ చేసే టైంలో ఆద్య అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి. స్టేర్స్ ఉన్నాయి కదా, దిగటం ఎక్కటం ఇదే చేస్తూ ఉండింది ట్రామ్ వచ్చే వరకు కూడాను. ఇదేనండి ఆర్చ్ హైట్ ని వేరే మాన్యుమెంట్స్ హైట్ తో కంపేర్ చేస్తూ డిస్ప్లే చేశారు అని చెప్పాను కదా. మీరు ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నాను నేనైతే. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ హైట్ కన్నా ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఎక్కువే ఉందండి ఆర్చ్ హైట్. అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు. ట్రామ్ ఎక్కిన తర్వాత 4 minutes పడుతుందండి పైకి వెళ్ళటానికి. అదే రిటర్న్ రావటానికి 3 minutes లో కిందకి తెచ్చేస్తారంట. కాసేపట్లో ట్రామ్ డోర్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్ కూడా వస్తుంది ఇక్కడ. ట్రామ్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయండి, మీరు చూడొచ్చు. 5 seats ఉన్నాయి కూర్చోటానికి. బట్ మేము ముగ్గురమే ఉన్నాము, కంఫర్టబుల్ గానే ఉండింది మాకు. We're going up. We are going up to the clouds. Wow. పైకి వెళ్తున్నంతసేపు కూడా ఆద్యకి చాలా కొత్తగా ఉండిందండి. చాలా ఎంజాయ్ చేసింది అలా పైకి వెళ్ళటం. తను ఎలా రియాక్ట్ అవుతుందని కొంచెం భయపడ్డా కానీ అసలు అబ్సల్యూట్లీ చాలా ఫైన్ ఉండింది. డాన్స్ చేస్తూనే ఉండింది ట్రావెల్ చేస్తున్నంతసేపు కూడాను. Stairs
2. That's a light. Do you see that? Yay! We are about to get down. Are you ready? Yeah. Are you ready? We are about to get down. Do you want to count? 1, 2, 3, 4, 5. Ooh. Shall we get down? దిగుతున్నామండి. బట్ దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే అది దాని డోర్ హైట్ చాలా తక్కువ ఉంటుంది. సో హెడ్ అది తగలకుండా మాత్రం జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. వచ్చేసామండి. 630 feet హైట్ లో ఉన్నాం మేము. ఇప్పుడు ఆర్చ్ మీద ఉన్నాము. అబ్సల్యూట్లీ అసలు చెప్పలేనంత ఎక్సైటింగ్ గా ఉన్నది. ఎంత బాగుంది అంటే అంత బాగుందండి వ్యూ. ఒక వైపు అంతా కూడాను మిసిసిపి రివర్ వ్యూ అంతా కనిపిస్తుంది, ఇంకో సైడ్ అంతా మొత్తం డౌన్ టౌన్ కనిపిస్తుంది. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి, మీరే చూడండి అసలు ఎంత బాగుందో ఇంత హైట్ నుంచి చూడటం. ఆద్యాని అలా ఎక్కించి పట్టుకుంటే అసలు అలా చూస్తూనే ఉండింది. కార్స్ అవి కనిపిస్తున్నాయి, వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఎంత థ్రిల్డ్ అండ్ ఎక్సైటెడ్ గా ఉండిందంటే తను అసలు అక్కడి నుంచి వెళ్ళొద్దు అని చెప్పి కూడా అనింది. చాలా 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 ఎంజాయ్ చేసింది అసలు. అండ్ మేము కూడా చాలా ఎక్సైట్ అయ్యామండి. ఆ వ్యూ, సిటీ వ్యూ ఎంత బాగుంది అంటే చూస్తూనే ఉండొచ్చు, ఎంతసేపు అయినా కూడా అలా చూస్తూ ఉండొచ్చు, అంత బ్యూటిఫుల్ గా ఉన్నది. వ్యూ చాలా బాగుంది కదండి. మనకి ఇక్కడ ఓల్డ్ కోర్ట్ హౌస్ కూడా కనిపిస్తుంది మీరు గమనిస్తున్నట్టయితే. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వచ్చాము. మిసిసిపి రివర్ వ్యూ ఉంటుంది మనకి ఇక్కడ. ఆద్యకైతే సిటీ సైడే నచ్చిందంట, ఆ వ్యూయే నచ్చిందంట. అటువైపు వెహికల్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, తనకు అదే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందంట. బట్ ఇక్కడ చూస్తే మీకు మిసిసిపి రివర్ అండ్ అక్కడ బోట్స్ ప్రతిదీ కూడా ఎంత క్లియర్ గా ఉంది అంటే చాలా బాగుండింది. ఆద్య అయితే త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉండిందండి. డాన్స్ కూడా చేస్తుంది తను ఎక్సైట్మెంట్ కి. ఇప్పుడు మళ్ళీ సిటీ వ్యూ సైడ్ వచ్చేసాం మేము. ఆద్యకి ఇటు సైడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా అనిపించినట్టుంది, ఇటే వస్తాను అని చెప్పి అన్నది. సో ఇటే వచ్చాము. ఆ ఎక్సైట్మెంట్ అయితే కంటిన్యూ అవుతూనే ఉండింది. డాన్స్ చేస్తుంది, వెహికల్స్ చూస్తూ ఎంజాయ్ చేసింది. డాడీ కార్ ఇది, కార్ ఇది, ఏది కార్ ఇది, అక్కడున్నది కారు. వెరీ గుడ్ జాబ్. ఆద్య నడుస్తా అన్నదండి, అందుకని చెప్పి కాసేపు నడిపించాము. ఇప్పుడైతే ట్రామ్ వచ్చేసింది. సో రిటర్న్ మళ్ళీ కిందకి వెళ్ళబోతున్నాము.
ఇక్కడ మీరు చూస్తున్నది ఆర్చ్ ని డిజైన్ చేసిన వాళ్ళ గురించి, వాళ్ళ ఆర్కిటెక్ట్స్, అప్పటి గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరివి స్కల్ప్చర్స్ చెక్కేసి ఉన్నాయండి ఇక్కడ. మ్యూజియం అండ్ ఆర్ట్ చూసాం కదండి, ఇప్పుడైతే బయటకు వస్తున్నాము. చూసారు కదండి ఆర్చ్ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.